హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం కంప్లీట్గా ఇంటర్మీడియట్ సిలబస్తో. ఓకే, అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహకారాన్ని అందించండి. ఫస్ట్ వన్, ఒక శాస్త్రజ్ఞుడు 30 చేపలలో ప్రతి దాని బరువు గుర్తిస్తున్నాడు. ఈ బరువుల అంకమద్యము 30 గ్రాములు, క్రమ విచలనం 2 గ్రాములు. బరువు కొలిచే తూనిక అన్ని చేపల బరువు 2 గ్రాములు తక్కువగా సూచించినట్లు కనుగొంటే చేపల బరువుల సరైన అంకమద్యము, క్రమ విచలనాలు వరుసగా అని చెప్పి అడిగారమ్మా. సో ఇక్కడ అంకమద్యము, ఇక్కడ ప్రతి చేప బరువు 2 గ్రాములు తక్కువగా ఉంది కాబట్టి ఓకేనా, అంకమద్యం ఏమవుతుందంటే 30 + 2 32 అవుతుంది. కానీ క్రమ విచలనం కానీ విస్తృతి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మారవమ్మా. సో ఇక్కడ క్రమ విచలనం ఎంత ఉందో అంతే ఉంటుంది. కాబట్టి అర్థమెటిక్ మీన్ సగటు అనేది 32 అవుతుంది, క్రమ విచలనం అనేది 2 అవుతుంది. సో 32,2 ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జట్టు ఏ జట్టు బిలకి ఒకే అంకమద్యము, వాటి విచలనాంకాలు వరుసగా 4,2 అయితే వాటి క్రమ విచలనాలు సిగ్మా ఏ సిగ్మా బి మధ్య సంబంధము అని చెప్పి అడిగారు. ఇక్కడ సివి ఓకేనా, సివి అంటే సహసంబంధ గుణకమమ్మ. ఇది సివిఏ కానీ కనుక్కున్నట్లయితే ఇదేమవుతుందంటే సిగ్మా A/μ అవుతుంది. ఓకేనా, అది ఎంత ఇచ్చారమ్మా, ఏ యొక్క సహసంబంధ గుణకము 4 అని చెప్పి ఇచ్చారు. సో ఇది 4 అవుతుంది. సివిబి ఇది వచ్చేసి సిగ్మా B/μ ఈక్వల్ టు ఇది 2 అని ఇచ్చారు. మ్యూ అన్నా అంకమద్యం అన్నా ఒకటే అమ్మా, ఇది x బార్ అయిన తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని డివిజన్ చేస్తే ఓకేనా, ఈ మ్యూ క్యాన్సిల్ అయిపోతాయి. సిగ్మా A/ సిగ్మా B ఈక్వల్ టు 2 1s 2 2s అమ్మ ఈక్వల్ టు 2. సో దీని నుంచి ఏమైంది, సిగ్మా A ఈక్వల్ టు 2 ఇంటూ సిగ్మా B అవుతుంది. ఓకే, ఇది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 2n పరిశీలనాంకాల్లో సగం ఏకి మిగిలిన సగం -aకి సమానమైన వాటి క్రమ విచలనం 2 అయితే మాడ్యులస్ ఆఫ్ ఏ ఎంత అని చెప్పి అడిగారమ్మా. సో ఇక్కడ x బార్ ఈక్వల్ టు సిగ్మా xi/n అనేటువంటి ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ n అనేది 2n అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ చూడండి 2n పరిశీలనాంకాలు అన్నారు. సో x బార్ ఈక్వల్ టు n ఇంటూ ఇక్కడ సగం ఏకి అన్నాడు. సగం అంటే 2nలో సగం ఎంతమ్మా, n, కాబట్టి n ఇంటూ ఏ ప్లస్ ఇంకొక సగం n, మిగిలిన సగం -a. సో -a/, ఓకే, n అనేది ఏమవుతుంది 2n అవుతుంది. ఇక్కడ an -an ఇది 0 అయిపోతుంది, 0/anything 0. ఇక సిగ్మాకి ఫార్ములా ఏంటంటే √, సిగ్మా xi - x బార్ హోల్ స్క్వేర్ /n అవుతుంది. ఇది క్రమ విచలనం అమ్మా. సో √, సిగ్మా xi - x బార్ ఎంతమ్మా 0 హోల్ స్క్వేర్ /n. ఇక్కడ క్రమ విచలనం అనేది 2 అని చెప్పి ఇచ్చారు. బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం. 2² ఈక్వల్ టు సిగ్మా xi² /n అవుతుంది. ఇక్కడ n అనేది 2n అని చెప్పి ఇచ్చారు. n అనేది 2n అని చెప్పి ఇచ్చారు. దాని నుంచి సిగ్మా xi² అంటే 2n ఇంటూ 4 8n అవుతుంది. సిగ్మా xi² అంటే n ఇంటూ a² ప్లస్ n ఇంటూ -a హోల్ స్క్వేర్. ఓకేనా, na² ప్లస్ na² 2na² అవుతుంది. ఓకే, 2na² అవుతుందమ్మా సిగ్మా xi² వాల్యూ. ఓకే, ఆల్రెడీ ఇక్కడ సిగ్మా xi² ఎంత వచ్చిందమ్మా, ఇక్కడ సిగ్మా xi² 2n² వచ్చింది. ఇక్కడ సిగ్మా xi² 8n వచ్చింది. కాబట్టి 8n ఈక్వల్ టు 2na². nకి n క్యాన్సిల్, 2 1s 2 4s, a² ఈక్వల్ టు 4. ఓకేనా,
ఏ ఈక్వల్ టు రూట్ 4 అంటే ఏమొస్తుందంటే +or-2 వస్తుంది. కాబట్టి మోడ్లెస్ ఆఫ్ ఏ అంటే 2 అవుతుంది. ఇక్కడ 2 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 15 ఫలితాలు గల ఒక ప్రయోగంలో సిగ్మా x² ఈక్వల్ టు 2830, సిగ్మా x ఈక్వల్ టు 170. వీటిలో ఒక ఫలితం 20 తప్పని గమనించి దాని బదులు సరైన విలువ 30 చేర్చబడింది. ఈ మార్పులో వచ్చే విస్తృతి ఎంత అని చెప్పి అడిగారు. ఇక్కడ సిగ్మా ఎక్స్ అంటే ఏమవుతుందమ్మా, ఎంత ఇచ్చారు, సిగ్మా ఎక్స్ ఎంత ఇచ్చారు, 170 ఇచ్చారు. అయితే ఒక ఫలితం 20 తప్పని గమనించారు అంటే అది మైనస్ చేయాలి, దానికి బదులు తీసుకున్నది ప్లస్ చేయాలి. సో 200 - 20 అంటే 180 అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఎన్ని ఫలితాలు ఉన్నాయి, మొత్తం 15 ఫలితాలు ఉన్నాయి కాబట్టి n అనేది 15 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా x/n అంటే 180/15 12 వస్తుంది. ఎంత ఇచ్చాడు, సిగ్మా x² ఎంత ఇచ్చాడు, 2830 ఇచ్చాడు. అయితే ఒక అంశం 20 తప్పని గమనించారు కాబట్టి 20² సబ్ట్రాక్ట్ చేయాలి, కలిపేదాన్ని స్క్వేర్ చేయాలి, 30². 2830 - 400 + 900, సో టోటల్గా 500 యాడ్ అవుతుంది, 3330. సో ఇప్పుడు మనం విస్తృతి కనుక్కుందామమ్మా. విస్తృతి వచ్చేసి సిగ్మా² ఈక్వల్ టు సిగ్మా x² - సిగ్మా x/n హోల్ స్క్వేర్ అవుతుంది. సిగ్మా x² వచ్చేసి 3330/n, n వచ్చేసి 15 అమ్మ, మైనస్ సిగ్మా x/n ఆల్రెడీ కనుక్కున్నాం. సిగ్మా x/n అనేది 12 వచ్చింది, 12², 15 1s 15 2s 15 2s 15 2s, సో 222 - 144, సో 78 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అంక మధ్యము 0, క్రమ విచలనాలు వరుసగా 3, 4, 5లు 3 విభాజనాల పౌనపున్యాలు వరుసగా 200, 250, 300 అయినప్పుడు ఈ మూడింటిని సమ్మిళితం చేస్తే వచ్చిన సంయుక్త విభాజనానికి విస్తృతి ఎంత అని చెప్పి అడిగారు. ఇక్కడ సగటు అనేది 0 ఇచ్చారు, ఎక్స్ బార్ అనేది 0 కాబట్టి x1 బార్, x2 బార్, x3 బార్ కూడా 0 అయిపోతుంది. అలాగే సిగ్మా 1 ఇచ్చారమ్మా, ఎంత ఇచ్చారంటే 3 ఇచ్చారు, సిగ్మా 2 4 అన్నారు, సిగ్మా 3 వచ్చేసి 5 అని చెప్పి ఇచ్చారు. అలాగే పౌనపున్యాలు ఇచ్చారు 200, అంటే n1 వచ్చేసి 200, n2 వచ్చేసి 250, n3 వచ్చేసి 300. ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదమ్మా. సో ఇప్పుడు క్యాపిటల్ అని కనుక్కుందాం. n1 + n2 + n3 200 250 450 ఒక 300 750 అవుతుంది. ఈ మూడింటిని యాడ్ చేస్తే క్యాపిటల్ n వస్తుంది. సో ఇప్పుడు ఎక్స్ బార్ కనుక్కుందాం. ఎక్స్ బార్ అంటే n1 x బార్ + n2 x బార్ ప్లస్ ఇక్కడ n1 x1 బార్ + n2 x2 బార్ + n3 x3 బార్ బై n1 + n2 + n3 లేదా క్యాపిటల్ N అని చెప్పి రాసుకోవచ్చు. ఇక్కడ x1 అనేది 0, x2 అనేది 0, x3 అనేది 0 కాబట్టి ఈ మొత్తం 0 వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు మనం d1 కనుక్కుందాం. d1 అంటే xi - x బార్ అమ్మ. సో xi - x బార్ అంటే చూడండి ఏమొస్తుందంటే 0 - 0 0, అలాగే d2 కూడా 0 అయింది, d3 కూడా 0 అయిపోతుంది, d1 d2 d3 కూడా 0 అయిపోతాయి. ఇప్పుడు సిగ్మా 1² కనుక్కుందాం. సిగ్మా 1 3 కాబట్టి 3² అంటే 9, సిగ్మా 2² అంటే 4² 16, సిగ్మా 3² ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సిగ్మా² ఈక్వల్ టు n1 ఇంటూ సిగ్మా 1² + d1² ప్లస్ n2² ఇంటూ సిగ్మా 2² + d2² ప్లస్ n3 ఇంటూ సిగ్మా 3² + d3² అవుతుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. n1 అంటే 200, ఇక్కడ x1 x2 x3లు 0 అయినాయి, d1 d2 d3లు 0 అయినాయి కాబట్టి d1² 0నే, d2² 0నే, d3² 0నే. సో 200 ఇంటూ సిగ్మా 1² అంటే 9,
ప్లస్ 250 ఇంటూ సిగ్మా 2 స్క్వేర్ అంటే 16 ప్లస్ 300 ఇంటూ ఓకే ఇది 1800 ప్లస్ 16 ఇంటూ 250 ఇది వచ్చేసి 4000 అవుతుంది. సిగ్మా 3 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ వచ్చేసి 25 అవుతుంది. సో 325 వచ్చేసి 7500. ఇవన్నీ యాడ్ చేస్తే 13300 వస్తుంది. కానీ ఫార్ములాలో ఇక్కడ 1/n ఉంటుందమ్మా, కాబట్టి బై n వచ్చేసి మనకి 750 వచ్చింది. సో బై 750 వేస్తాం. అలా వేస్తే సింప్లిఫై చేస్తే 266/00 క్యాన్సిల్ అవుతుంది. సో 5 2s తర్వాత 5 6s తర్వాత 5 1s 5 5s 266/15 వస్తుందమ్మా. సో ఇది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. సిగ్మా స్క్వేర్ ఫార్ములా 1/n ఇంటూ n1 ఇంటూ సిగ్మా 1 స్క్వేర్ ప్లస్ d1 స్క్వేర్ ప్లస్ n2 ఇంటూ సిగ్మా 2 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ బై n వేసాం అనమాట. ఓకేనా? అది నెక్స్ట్ 6th ప్రాబ్లం చూద్దాం. 1, 1 ప్లస్ d, 1 ప్లస్ 2d, అండ్ సో ఆన్ 1 ప్లస్ 100dల అంక మధ్యమం నుంచి మధ్యమ విచలనం 255 అయితే d ఎంత అని చెప్పి అడిగారమ్మా. Sn కనుక్కుందాం. Sn అంటే n/2 ఇంటూ a ప్లస్ l అవుతుందమ్మా. సో ఇక్కడ x బార్ అంటే n/2 ఇంటూ a అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్, l అంటే లాస్ట్ టర్మ్ 1 ప్లస్ 100d బై x. ఇక్కడ x బార్ అంటే సగటమ్మ బై n వేయాలి. ఇది క్యాన్సిల్ అవుతుంది. 1/2 ఇంటూ 1 ప్లస్ 100d అంటే 2 ప్లస్ 100d అవుతుంది. ఇక్కడ 2 కామన్ చేస్తే 1/2 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 50d అవుతుంది. సో టోటల్గా 1 ప్లస్ 50d వస్తుంది. ఇక్కడ ఏమొస్తుందంటే 1 ప్లస్ 50d వస్తుంది. ఇప్పుడు విచలనాలు కానీ కనుక్కున్నట్లయితే 1 ప్లస్ 50d మైనస్ 1 50d వస్తుంది ఫస్ట్ది, తర్వాత 49d అలా తగ్గుకుంటా వెళ్ళి ఓకేనా అలా తగ్గుతూ వెళ్ళిపోతుంది. మధ్యలో 0 అయిపోతుందమ్మా. మళ్ళీ గ్రాడ్యువల్గా 1d 2d అలా పెరుగుతూ వెళ్ళి మళ్ళీ 50d దాకా వస్తుంది. ఓకేనా? ఇలా 49d 50d దాకా వస్తుంది. సో టోటల్గా 50ds 2 ఉంటాయి, 49ds 2 ఉంటాయి. అలా ప్రతి టర్మ్ కూడా 2 టైమ్స్ ఉంటుంది. కాబట్టి సిగ్మా xi మైనస్ ఎక్స్ బార్ అంటే ఎన్ని ఉంటాయమ్మా? 50ds 2 ఉంటాయి. కాబట్టి 2 ఇంటూ 50d ప్లస్ 49d ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1d వరకు ఉంటాయి అన్నమాట ఇలాగే. ఓకేనా? సో ఇప్పుడు మనం మధ్యమ విచలనం కనుక్కుందాం. మధ్యమ విచలనం అంటే ఏమవుతుందంటే సిగ్మా xi మైనస్ ఎక్స్ బార్ బై n అవుతుందమ్మా. సో xi మైనస్ ఎక్స్ బార్ బై n ఆల్రెడీ xi మైనస్ ఎక్స్ కనుక్కున్నాం. ఇక్కడ n అనేది 101 అవుతుందమ్మా. ఇక్కడ 1d నుంచి 100d దాకా 100 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక టర్మ్ ఉంది. టోటల్గా 101 టర్మ్స్ ఉంటాయి. ఇది 2 ఇంటూ 50d ప్లస్ 49d అలా 1d దాకా ఉంది. కాబట్టి దీన్ని నేను ఎలా రాస్తానంటే 2d కామన్ చేసి సిగ్మా i ఈక్వల్ టు 1 to 50 i అని చెప్పి రాసుకోవచ్చు బై ఇదంతమ్మా 101. ఓకేనా? ఇక్కడ మొదటి 50 పదాల మొత్తం లాగుంది. సో మొదటి 50 పదాల మొత్తం అంటే 50 ఇంటూ 51/2 ఓకేనా బై 101. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మధ్యం విచలనం అనేది 255 ఇచ్చారు. సో ఇటుపక్క 255 రాసుకుంటే 51 1s 51 5s అమ్మా. సో 5 1s 5 10s. సో ఇక టోటల్గా ఈ మనకు 1 ఈక్వల్ టు మిగిలిపోయింది ఏంటంటే 10d/101 ఉంది. సో దాని నుంచి d అంటే 101/10 10.1 వస్తుందమ్మా. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక సంస్థలోని 10 మంది ఉద్యోగుల వయస్సులు 26, 23, 27, 33, 39, 43, 41, 36, 42, 25 అయితే Q1 అంటే ప్రథమ చతుర్థాంశకము. ఇక్కడ ప్రథమ చతుర్థాంశకం కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం చూడమ్మా. ఫస్ట్ ఆరోహణ క్రమంలో రాసుకోవాలి. ఆరోహణ క్రమంలో రాస్తే 23, 25, 26, 27, 33,
36, 39, నెక్స్ట్ 41, 42, 43 ఈ విధంగా ఉన్నాయమ్మా ఆరోహణ క్రమంలో రాస్తే. అంటే ఇవి ఎన్ని పదాలు ఉన్నాయి? 10 పదాలు ఉన్నాయి కాబట్టి 10 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ Q1 అంటే మామూలుగా మనకి ఏమవుతుంది? n/4 పదం అవుతుంది. n/4 పదం. n/4 అంటే ఇక్కడ 10 పదాలు ఉన్నాయి కాబట్టి 10/4. 10/4 అంటే ఏమవుతుంది? 2.5 అంటే రెండో పదం ప్లస్ 1/2 ఇంటూ మూడో పదము మైనస్ రెండవ పదం అవుతుంది. సో రెండవ పదం వచ్చేసి 25 అమ్మా. 25 ప్లస్ ఇక్కడ 1/2 ఇంటూ మూడో పదం ఏంటో చూడమ్మా 26 మైనస్ రెండో పదం 25. సో 25 ప్లస్ 1/2. సో 25 ప్లస్ 0.5 25.5 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మొదటి n సహసంఖ్యల సరాసరి 5n/9 అయితే n ఈక్వల్ టు అని చెప్పి ఇచ్చారు. మొదటి n సహసంఖ్యల సరాసరి ఫార్ములా n+1/2 ఈక్వల్ టు 5n/9. క్రాస్ మల్టిప్లై చేద్దాం. 9n + 9 ఈక్వల్ టు 2 × 5 10 అవుతుంది, 10n. సో 9 ఈక్వల్ టు 10n - 9n అమ్మా. సో ఇక్కడ 10n - 9n అంటే n. సో n అనేది 9 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 13, 8, 11, 15, 19, 4 మరియు 10 దత్తాంశం యొక్క మొదటి చతుర్థాంశపు విలువ అని చెప్పి అడిగారు. ఫస్ట్ మనం వీటిని ఆరోహణ క్రమంలో రాద్దాం. ఆరోహణ క్రమంలో రాస్తే 4, 8, 10, 11, నెక్స్ట్ వచ్చేసి 13, 15, 19 ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, మొత్తం 7 టర్మ్స్ ఉన్నాయమ్మా. ఇక్కడ n వచ్చేసి 7 అంటే ఇది బేస్ సంఖ్య అమ్మా. బేస్ సంఖ్య అయినప్పుడు చతుర్థాంశకం ఏమవుతుందంటే n+1/4 అవుతుంది. సరి సంఖ్య అయితే n/4 వేసాం. అదే బేస్ సంఖ్య అయితే n+1/4 అంటే 7 + 1/4 అంటే 8/4 అంటే రెండవ పదం అవుతుంది. రెండవ పదం ఏంటి చూసాం కదమ్మా, 8 అనమాట. సో ప్రథమ చతుర్థాంశకము 8 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక దత్తాంశంలోని అంశాలు x1, x2, x3 అండ్ సో ఆన్ xn. x1 < x2 < x3 అండ్ సో ఆన్ xn అయితే వ్యాప్తి అన్నాడు. వ్యాప్తి అంటే గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ అమ్మా. ఇక్కడ పెద్ద విలువ xn, చిన్న విలువ x1. సో xn - x1 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, n1 మరియు n2 అంశాలు గల రెండు దత్తాంశముల సరాసరులు x1 బార్ మరియు x2 బార్ అయితే వాటి ఉమ్మడి సరాసరి ఏమవుతుందని చెప్పి ఇచ్చారు. ఇది డైరెక్ట్ ఫార్ములా అమ్మా. n1 × x1 బార్ ప్లస్ n2 × x2 బార్ బై n1 + n2 అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 23, 7, 11, 9, 15, 12, 20 మరియు 18 దత్తాంశం యొక్క చతుర్థాంశక విలువ అని చెప్పి అడిగారు. ఇచ్చిన వాటిని ఆరోహణ క్రమంలో రాసుకుందాం. 7, 9, 11, 12, 15, 18, 20, 23 ఇలా అవుతుందమ్మా. ఇవన్నీ కౌంట్ చేయండి, 8 ఉన్నాయి. n అనేది ఈవెన్ నెంబర్ వచ్చింది కాబట్టి Q1 వచ్చేసి ఏమవుతుందంటే n/4 పదం అవుతుందమ్మా. సో 8/4 అంటే రెండో పదం అవుతుంది. రెండవ పదం ఇక్కడ 9 ఉంది కాబట్టి చతుర్థాంశక విలువ 9 అమ్మా. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 21 అంశములు గల దత్తాంశం యొక్క మధ్యగతం 18. 15 మరియు 24 అనే రెండు అంశాలను దత్తాంశానికి చేర్చగా మధ్యగతం అన్నాడు. ఇక్కడ 15 అనేది 18 కంటే తక్కువగాను, 24 అనేది 18 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి ఇది మధ్య విలువను ప్రభావితం చేయదు. అటొకటి ఇటొకటి ఉంది కాబట్టి మధ్యగతంలో ఎటువంటి మార్పు ఉండదు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక దత్తాంశం యొక్క చతుర్థాంశక విచలనము 10 మరియు మూడవ చతుర్థాంశకము Q3 అనేది 35 అయినా మొదటి చతుర్థాంశకం అని చెప్పి అడిగారు. చతుర్థాంశ విచలనానికి ఫార్ములా Q3 - Q1/2 అమ్మా. సో చతుర్థాంశ విచలనము 10 అని చెప్పి ఇచ్చారు. Q3 వచ్చేసి 35 ఇచ్చారు మైనస్ Q1/2. 2 × 10 20 ఈక్వల్ టు 35 - Q1.
ఈ -q1 ఇటు వస్తే +q1 అవుతుంది. సో 35 ఈ +20 ఇటు వెళ్తే -20. సో 35 - 20 అంటే 15 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 14, 12, 17, 18, 16 మరియు ఎక్స్ల వ్యాప్తి 20 అన్నాడు. చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి విలువల కంటే కూడా వ్యాప్తి అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్స్ వాల్యూ అనేది పెద్ద విలువని క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఎక్స్ మైనస్ స్మాల్ నెంబర్ ఏంటమ్మా 12. సో ఎక్స్ మైనస్ 12 ఈక్వల్ టు 20. ఇది మ్యాక్సిమం వాల్యూ, ఇది మినిమం వాల్యూ. సో ఎక్స్ మైనస్ 12 20, ఎక్స్ ఈక్వల్ టు 20 + 12 32 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ a³ + b³ మరియు a³ - b³ మాధ్యమిక విచలనం అని చెప్పి అడిగారు. మాధ్యమిక విచలనం అంటే ఫస్ట్ ఇది రాసుకుంటాం, -a³ - b³/2 అనమాట. సో a³ + b³ - a³ + b³/2. సో -a³ + b³ క్యాన్సిల్ అయిపోయింది. 2b³/2 2 క్యాన్సిల్ అయితే b³ వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ మొదటి n బేస్ సంఖ్యల అంకమద్యము n²/81 అయితే n ఈక్వల్ టు అన్నారు. n బేస్ సంఖ్యల అంకమద్యము n అవుతుందమ్మా. ఇదేమిచ్చారు n²/81 ఇచ్చారు. స్క్వేర్కి n క్యాన్సిల్ అయ్యిద్ది. సో n ఈక్వల్ టు 1 × 81 81 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ a + b/2, a - b/2ల మాధ్యమిక విచలనం a మరియు b > 0 అయినప్పుడు అన్నారు. మాడ్యులస్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ రాయండి a + b/2 మైనస్ సెకండ్ టర్మ్ రాయండి a - b/2/2 అవుతుంది. సో పైన ఎల్సిఎం చేస్తే a + b - a + b/ ఈ 2 కిందకు వచ్చేస్తుంది 2 × 2. సో ఇక్కడ -a + a క్యాన్సిల్ అయిపోతుంది. మాడ్యులస్ ఆఫ్ 2b/4 2 1s 2 2. సో b/2 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక దత్తాంశం యొక్క అంకమద్యము మరియు మధ్యగతముల నిష్పత్తి 2:3లో ఉంటే బాహుళకము మరియు అంకమద్యముల నిష్పత్తి అని చెప్పి అడిగారు. చూడమ్మా ఇక్కడ మనకి ఎంపరికల్ ఫార్ములా ఉంది. బాహుళకము ఈక్వల్ టు 3 × మధ్యగతము -2 × సగటు. ఇక్కడ అంకమద్యము మధ్యగతం నిష్పత్తి ఇచ్చారు 2:3 అని. కాబట్టి అంకమద్యం అనేది 2x, మధ్యగత అనేది 3x అవుతుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 × 3x -2 × 2x 9x - 4x 5x అవుతుందమ్మ బాహుళకం. ఇప్పుడు బాహుళకానికి అంకమద్యమానికి నిష్పత్తి అడిగారు. బాహుళకము బై అంకమద్యం ఈక్వల్ టు అంటే 5x/2x xx క్యాన్సిల్ అయితే 5:2 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ x < y < 2x x, y మరియు 2xల మధ్యగతము మరియు అంకమద్యములు వరుసగా 27, 33 అయితే x, y అంకమద్యం అని చెప్పి అడిగారమ్మా. సో ఇక్కడ xకి 2xకి మధ్యలో y అనేది ఉంది కాబట్టి ఇక్కడ మధ్యగతం 27 అవుతుందమ్మా. అలాగే అంకమద్యమం 33 అని ఇచ్చారు. సో ఇక్కడ మధ్యలో y ఉంది కాబట్టి y అనేది మధ్యగతం అంటే మధ్యగత అనేది 27 కాబట్టి y 27 అవుతుంది. సో అంకమద్యం అంటే x + y + 2x/3 ఇది 33 అవుతుందమ్మా. సో x + 2x అంటే 3x ప్లస్ y వాల్యూ 27 333 99 అవుతుంది. సో దీని నుంచి 3x = 99 - 27. సో x = 9 - 7 2 9 - 2 7/3. సో 3 2s 3 4s x వాల్యూ 24 వస్తుంది. ఇక్కడ ఏం అడిగారు x, yల అంకమద్యం అన్నారు. x, yల అంకమద్యం అంటే x + y/2. సో x వచ్చేసి 24, y వచ్చేసి 27/2. సో 51/2 అంటే 25.5 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 25, 30, 22, 34, 50, 56 మరియు 67 మార్కుల వ్యాప్తి గుణకము అని చెప్పి అడిగారమ్మా. వ్యాప్తి గుణకానికి ఫార్ములా ఏంటంటే గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ బై గరిష్ట విలువ ప్లస్ కనిష్ట విలువ.
ఇక్కడ గరిష్ట విలువ వచ్చేసి 67 అమ్మా, మైనస్ కనిష్ట విలువ వచ్చేసి 22. 67 మైనస్ 22 బై 67 ప్లస్ 22, సో 45 బై 89. దీన్ని భాగాహారం చేస్తే 0.505 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 5, 7, 9 మరియు 11ల ప్రామాణిక విచలనం 2 అయితే విస్తృత గుణకము అంటే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ సివి ఎంత అని చెప్పి అడిగారు. ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది. సివి ఈక్వల్ టు ప్రామాణిక విచలనం అంటే సిగ్మా బై అంకగణిత సగటు ఎక్స్ బార్ ఇంటూ 100 అవుతుంది. ఓకేనా, ఇక్కడ సిగ్మా వాల్యూ 2 అని ఇచ్చారు. ఇక్కడ సగటు కనుక్కుందాం. 5 + 7 + 9 + 11 బై 4, 4 అంశాలు కాబట్టి 4 వేస్తాం. 11 + 9 20, 27 + 5 32, 32 బై 4 అంటే 8 వస్తుంది. బై 8 ఇంటూ 100, 2 1s 2 4s 4 1s 425, సో 25 వస్తుందమ్మా కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 2, 6, 8, 24ల గుణమధ్యం అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ 4 అంకెలు ఉన్నాయి కాబట్టి గుణమధ్యం ఏమవుతుందంటే a ఇంటూ b ఇంటూ c ఇంటూ d హోల్ పవర్ 1/4 అవుతుంది. సో 2 ఇంటూ 6 ఇంటూ 8 ఇంటూ 24 హోల్ పవర్ 1/4. 2 ఇంటూ దీన్ని ఎలా రాయొచ్చు, 2 ఇంటూ 3గా రాయొచ్చు, దీన్ని 2 క్యూబ్గా రాయొచ్చు, ఇక్కడ 2 క్యూబ్ ఇంటూ 3గా రాయొచ్చు, హోల్ పవర్ 1/4. సో టోటల్గా 2 పవర్ 3, 2 పవర్ 3, 2 పవర్ 6, 2 పవర్ 8, 2 పవర్ 8 ఇంటూ 3 స్క్వేర్ హోల్ పవర్ 1/4 అమ్మా. సో 2 పవర్ 8 ఇంటూ 3 స్క్వేర్ హోల్ పవర్ 1/4 అమ్మా. సో 2 పవర్ 8/4 ఇంటూ 3 పవర్ 2/4, 4 1s 4 2s, 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది ఇంటూ 3 పవర్ 1/2 అంటే √3. సో 4√3 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 10, 12, 8, 14, 16 యొక్క ప్రామాణిక విచలనం అని చెప్పి అడిగారు. ప్రామాణిక విచలనం కనుక్కోవాలంటే ముందు సగటు కనుక్కోవాలి. సగటు అంటే రాసులు మొత్తం బై రాసుల సంఖ్య. 10 + 12 + 8 + 14 + 16 బై ఇవి 5 ఉన్నాయమ్మా. సో ఇవన్నీ యాడ్ చేస్తే 60 వస్తుంది. 60 బై 5 అంటే 12 వస్తుంది. సో ఇప్పుడు మనం విస్తృతి కనుక్కోవాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు వీటి యొక్క పరమూల్యాలు కనుక్కోవాలి. వాటి యొక్క వర్గాల్ని మొత్తం చేసి బై అన్నేయాలి. సో 12 - 10 అంటే 2 స్క్వేర్, 12 - 12 హోల్ స్క్వేర్ అంటే 0 స్క్వేర్, ప్లస్ 12 - 8 హోల్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్, 12 - 14 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్, -2 హోల్ స్క్వేర్ అన్న 2 స్క్వేర్ అన్న ఒకటే, ప్లస్ 12 - 16 హోల్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ బై 5 అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4, 16 + 4 + 16 బై 5. సో 16 + 4 20, 20 + 20 40, 40 బై 5, 40 బై 5 అంటే 8 వస్తుందమ్మా. ఇదేంటమ్మా ఇప్పుడు మనం కనుక్కుంది ఏంటి, సిగ్మా స్క్వేర్ వాల్యూ కనుక్కున్నాం, విస్తృతి కనుక్కున్నాం, కానీ మనకేం కావాలి, సిగ్మా కావాలి. సిగ్మా అంటే ఎలా వస్తుందంటే సిగ్మా స్క్వేర్ 80 కాబట్టి సిగ్మా అంటే √8 అవుతుందమ్మా. సో దీన్ని 2√2 అని కూడా రాసుకోవచ్చు. ఆప్షన్స్లో √8 ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 8, 12, 7, 5, 16, 10, 21 మరియు 19 యొక్క మొదటి చతుర్థాంశము అని చెప్పి అడిగారు. ఇప్పుడు ఫస్ట్ మనం ఇచ్చినటువంటి వాటిని ఆరోహణ క్రమంలో రాసుకుందాం. ఆరోహణ క్రమంలో రాస్తే 5, 7, 8, 10, 12, 16, 19, 21 అవుతుంది. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయంటే మొత్తం 8 ఉన్నాయి. n = 8, ఇది ఈవెన్ నెంబర్ అంటే సరి సంఖ్య కాబట్టి Q1 అనేది ఏమైంది n/4 అవుతుంది. సో 8/4 అంటే రెండవ పదం అవుతుందమ్మా. రెండవ పదం అనేది ఏంటిది, ఇక్కడ 7 ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 7, 16, 19, 10, 21 మరియు 12 యొక్క తృతీయ చతుర్థాంశము అని చెప్పి అడిగారు. సో ఏదైనా ముందు మనం ఆరోహణ క్రమంలో రాసుకోవాలి. అలా రాసుకుంటే 7, 10, 12, 16, 19, 21. ఇక్కడ
ఎన్ వాల్యూ అనేది 6 అమ్మ, మొత్తం 6 నంబర్లు ఉన్నాయి. సరి సంఖ్య కాబట్టి Q1 వచ్చేసి n/4 అవుతుంది, కానీ ఇక్కడ Q1 కాదు అడిగింది, Q3 అడిగారు. తృతీయ చతుర్థాంశం Q3 అంటే 3 × n/4 అనమాట. సో 3 × n అంటే 6 కాబట్టి 6/4. ఓకేనా, 2 3s 2 2s 9/2. 9/2 అంటే 4.5 పదం అవుతుంది. అంటే Q3 వచ్చేసి 4వ పదం ప్లస్, ఓకేనా, 1/2 ఇంటూ 5వ పదం మైనస్ 4వ పదం వేస్తాం. సో ఇక్కడ 4వ పదం వచ్చేసి 16 ప్లస్ 1/2 ఇంటూ 5వ పదం 19 మైనస్ 4వ పదం 16. సో 16 ప్లస్ 3/2, 16 ప్లస్ 1.5 అంటే 17.5 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x1, x2, x3, అండ్ సో ఆన్ xn యొక్క ప్రామాణిక విచలనం 5 అయినా x1 + 5, x2 + 5 అండ్ సో ఆన్ xn + 5 యొక్క ప్రామాణిక విచలనం అన్నారు. ఇక్కడ ప్రామాణిక విచలనం 5 వచ్చింది. దత్తాంశంలోని ప్రతి రాశికి ఎంత కలిపినా ఎంత తీసివేసినా ప్రామాణిక విచలనం విస్తృతిలో ఎలాంటి మార్పు ఉండదు. ఇక్కడ 5 కాబట్టి అది కూడా 5 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక దత్తాంశానికి సంబంధించి CV 16, సహసంబంధ గుణకం 16 మరియు సగటు 25 అయితే విస్తృతి అడిగారు. మనకి సహసంబంధ గుణకం CV = σ/x బార్ × 100 అమ్మ. ఇక్కడ CV 16 ఇచ్చారు, సిగ్మా అంటే క్రమ విచలనం తెలియదు, x బార్ వచ్చేసి 25 × 100, 25 ఒకట్లు 25 నాలుగులు, 4 ఒకట్లు 4 సో సిగ్మా అనేది 4 అయింది. కానీ మనం విస్తృతి కనుక్కోవాలంటే సిగ్మా స్క్వేర్ కనుక్కోవాలి, కాబట్టి 4² అంటే 16 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, y1, y2, y3, అండ్ సో ఆన్ yn యొక్క ప్రామాణిక విచలనం 6 అయినా y1 - 3, y2 - 3, y3 - 3 అండ్ సో ఆన్ yn - 3 యొక్క విస్తృతి అన్నారు. ఇక్కడ ప్రామాణిక విచలనం 6 ఇచ్చారమ్మా, విస్తృతి కనుక్కోమన్నారు. -3 తీసేశారు. ఇంతకు ముందుగానే మనం చెప్పుకున్నాం, ఎంత కలిపినా ఎంత తీసివేసినా ప్రామాణిక విచలనం కానీ విస్తృతిలో కానీ ఎటువంటి మార్పు ఉండదు ఇక్కడ. కాబట్టి ప్రామాణిక విచలనం ఇక్కడ ఎంత ఉందో ఈ దత్తాంశానికి కూడా ప్రామాణిక విచలనం అంతే ఉంటుంది. అంటే దీనికి ప్రామాణిక విచలనం 6 కాబట్టి దీనికి కూడా ప్రామాణిక విచలనం ఎంత అయింది, 6 అయింది. కానీ ఇక్కడ ఏం అడిగారో తెలుసా, విస్తృతి అడిగారు. σ² = 6² అంటే 36 వస్తుందమ్మా. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 6xi + 3 యొక్క విస్తృతి 30 అయినా xi యొక్క ప్రామాణిక విచలనం అని చెప్పి అడిగారమ్మా. ఇక్కడ దీనికి ఒక ఫార్ములా ఉంది, axi + b. axi + b యొక్క విస్తృతి k అయితే, ఓకేనా, axi + b యొక్క విస్తృతి k అయితే, ఓకేనా, అప్పుడు స్టాండర్డ్ డివియేషన్ అంటే ప్రామాణిక విచలనం √k అవుతుంది. ఓకేనా, ఇప్పుడు 6xi + 3 యొక్క విస్తృతి 30 అయితే, ఓకేనా, xi యొక్క ప్రామాణిక విచలనం అడిగారు. ఓకేనా, ఇక్కడ axi + b యొక్క విస్తృతి k అయితే ప్రామాణిక విచలనం √k అవుతుంది. అలాగే xi యొక్క విచలనం ఏమవుతుందంటే, xi యొక్క స్టాండర్డ్ డివియేషన్ ఏమవుతుందంటే, చూడమ్మా, ఇక్కడ axi + b కాబట్టి √k/a అవుతుందమ్మా, √k/a అవుతుంది. సో ఇక్కడ విస్తృతి 30 కాబట్టి √30/, ఇక్కడ a వచ్చేసి 6 అమ్మా. సో √30ని ఎలా రాయొచ్చు, √6 × √5గా రాయొచ్చు, 6ని √6 × √6గా రాయొచ్చు. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి, √5/6 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2, 4, 6, 8 మరియు 10ల విస్తృతి అని చెప్పి అడిగారు. ఓకేనా, ఇలా సరి సహసంఖ్యలు ఇచ్చి విస్తృతి అడిగినప్పుడు ఒక ఫార్ములా ఉందమ్మా. ఏంటంటే ఆ ఫార్ములా d × √n² - 1/12 అవుతుంది. ఇక్కడ d అంటే t2 - t1 అమ్మా, 4 - 2 అవుతుంది. సో 2 × √n² - 1. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి. అంటే n ఎంత, 5.
సో 5 స్క్వేర్ మైనస్ 1/12, 2 ఇంటూ 25 మైనస్ 1 అంటే 24/12, 12 1s 12 2s అమ్మా. సో 2√2 వస్తుంది. ఏంటిదమ్మా ఇది 2√2 అనేది? ప్రామాణిక విచలనం. అయితే ఇక్కడ ఏమడిగారు? విస్తృతి అడిగారు. విస్తృతి ఏంటంటే విస్తృతికి ఫార్ములా ఇప్పుడు సిగ్మా తెలిసినప్పుడు సిగ్మా స్క్వేర్ కనుక్కోవటమే కదా. కాబట్టి 2√2 హోల్ స్క్వేర్, 2 2s 4, √2 హోల్ స్క్వేర్ అంటే 2. సో 4 ఇంటూ 2 8 అవుతుందమ్మా. కాబట్టి 8 అనేది ఇక్కడ ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక దత్తాంశపు అంశముల విచలనాలను అంకమధ్యమం నుండి గణన చేయబడిన విచలనాల మొత్తం అని చెప్పి అడిగారు. ఇక్కడ దత్తాంశపు అంశముల విచలనాలని అంకమధ్యం నుంచి గణన చేస్తే ఆ విచలనాల మొత్తం అనేది 0 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రామాణిక విచలనం ఎల్లప్పుడూ డాష్ నుండి తీసుకోబడుతుందని చెప్పి అడిగారు. ప్రామాణిక విచలనం అనేది అంకమధ్యం నుంచి తీసుకోబడుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రామాణిక విచలన గుణకం దేనికి సమానము అని చెప్పి అడిగారు. ప్రామాణిక విచలన గుణకం అనేది ప్రామాణిక విచలనం బై అంకమధ్యమానికి సమానం, అంటే SD/AM ఈక్వల్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చతుర్థాంశక విచలన గుణకానికి ఫార్ములా అడిగారు. చతుర్థాంశక విచలన గుణకానికి ఫార్ములా చతుర్థాంశ విచలనము బై అంకమధ్యము ఇంటూ 100 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దత్తాంశంలోని ఒక అంశము శూన్యమైన క్రింది వాన్లో కనుగొనబడలేనిదేది అని చెప్పి అడిగారు. ఇక్కడ ఒక అంశం శూన్యమైతే ఏం కనుక్కోలేమంటే గుణమధ్యమం కానీ హరమధ్యమం కానీ కనుక్కోలేము. కాబట్టి ఆప్షన్ 4 2 మరియు 3 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, మధ్యగతం యొక్క ర్యాంక్ ఎంత అని చెప్పి అడిగారు. మధ్యగతం యొక్క ర్యాంకు ఫార్ములా n+1/2 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 899, 999, 399, 384, 590, 480, 485, 760, 111, 240 దత్తాంశపు మధ్యగతం యొక్క ర్యాంక్ అని చెప్పి అడిగారు. ఇక్కడ మధ్యగతం యొక్క ర్యాంక్ అంటే ఇప్పుడే మనం ఫార్ములా చెప్పుకున్నాం, n+1/2. ఇక్కడ n అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. కాబట్టి 10+1/2 11/2 అంటే 5.5 అవుతుంది ర్యాంక్. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 333, 999, 888, 777, 666, 555, 444 దత్తాంశపు మొదటి చతుర్థాంశపు ర్యాంక్ అని చెప్పి అడిగారు. ఇక్కడ మధ్యగతపు ర్యాంక్ అయితే n+1/2 అయింది. మొదటి చతుర్థాంశపు ర్యాంక్ అంటే Q1 అమ్మ. సో మధ్యగతం ర్యాంక్ అయినా మధ్యగతం ర్యాంక్ అయితే n+1/2 అవుతుంది. మొదటి చతుర్థాంశపు ర్యాంక్ అంటే n+1/4 అవుతుందమ్మా. సో ఇక్కడ n అంటే 1 2 3 4 5 6 7 ఉన్నాయమ్మా. సో n అనేది 7. సో 7+1/4 అంటే 8/4, 4 1s 4 2s. సో 2 వస్తుందమ్మా. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 333, 999, 888, 777, 1000, 321, 133 దత్తాంశపు తృతీయ చతుర్థాంశపు ర్యాంక్ అని చెప్పి అడిగారు. చూడమ్మా, మధ్యగతం యొక్క ర్యాంక్ అయితే n+1/2. ఓకేనా. మొదటి చతుర్థాంశపు ర్యాంక్ అయితే n+1/4. తృతీయ చతుర్థాంశపు ర్యాంక్ అంటే 3 ఇంటూ Q3 అనేది 3 ఇంటూ n+1/4 అవుతుంది. సో 3 ఇంటూ ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి కౌంట్ చేయండి. 7 ఉన్నాయి, అంటే n = 7, 7+1/4. సో 3 ఇంటూ 8/4, 4 1s 4 2s 3 2 6 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. భారయుత సరాసరికి మంచి ప్రతిక్షేపకం అని చెప్పి అడిగారు. భారయుత సరాసరికి మంచి ప్రతిక్షేపకం హరమధ్యం HM. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సరాసరి నుండి వివిధ విచలనాల మొత్తము కనిష్టంగా ఉండటకు దేనిని ఉపయోగిస్తారని చెప్పి అడిగారు. మధ్యగతాన్ని ఉపయోగిస్తారమ్మా కనిష్టంగా ఉండటానికి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, Q3 - Q1/Q3 + Q1ని సూచించున్నది ఏంటి అని చెప్పి అడిగారు.
చతుర్థాంశ విచలన గుణకం అమ్మ. చతుర్థాంశ విచలన గుణకానికి ఫార్ములా Q3 - Q1 బై Q3 + Q1 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 2, 3, 5ల హరాత్మక మధ్యము అని చెప్పి అడిగారు. హరాత్మక మధ్యము A, B, Cల హరాత్మక మధ్యం ఏమవుతుందంటే 3 × A × B × C బై AB + BC + CA అవుతుందమ్మా. సో 3 × A అంటే 2, B అంటే 3, C అంటే 5. AB అంటే 2 × 3 = 6 ప్లస్ BC అంటే 3 × 5 = 15, AC అంటే 5 × 2 = 10. సో 3 × 2 6, 6 × 3 18, 18 × 5 90. 10, 15 25, 25 ఒక 6 అమ్మ. 25 6 అంటే 31 వస్తుంది. 90/31 సింప్లిఫై చేస్తే 2.90 సంథింగ్ వస్తుందమ్మా. ఇక్కడ 2.90 ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్రింది వారిని జతపరచండి అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ అంకమధ్యము, గుణమధ్యము, హరమధ్యం ఇచ్చారమ్మా. అంకమధ్యం అంటే A + B/2, గుణమధ్యం అంటే √AB, హరమధ్యం అంటే 2AB/A + B. సో BCA ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 1, 2, 3, 4, 5 స్కోరుల ప్రామాణిక విచలనం అని చెప్పి అడిగారు. ఇక్కడ వరుస సహసంఖ్యలు ఉన్నాయి. మొదటి 5 సహసంఖ్యలు ఉన్నాయి. ఇక్కడ ఇలా మొదటి 5 సహసంఖ్యలు ఉన్నప్పుడు లేదా మొదటి n సహసంఖ్యలు ఉన్నప్పుడు ప్రామాణిక విచలనం ఏమవుతుందంటే √n² - 1/12 అవుతుంది. ఇక్కడ n అనేది 5 అమ్మ. 5 ఉన్నాయి కాబట్టి నంబర్స్. సో √5² - 1/12, √25 - 1 24/12 అమ్మ. 12 1s 12 2s. సో సిగ్మా అనేది √2 వస్తుంది. ఇక్కడ అడిగింది కూడా ప్రామాణిక విచలనం సిగ్మానే. ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చతుర్థాంశపు విచలనం 16 అయితే ప్రామాణిక విచలనం స్టాండర్డ్ డివియేషన్ ఎంత అని చెప్పి అడిగారు. ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉందమ్మా. స్టాండర్డ్ డివియేషన్ = 3/2 × క్వాడ్రాటిక్ డివియేషన్ అనమాట. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, క్వాడ్రాటిక్ డివియేషన్ ఇచ్చారు 16 అని. సో స్టాండర్డ్ డివియేషన్ = 3/2 × 16, 2 1s 2 8s అమ్మా. సో 3 8s 24 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ బిట్స్ డిస్కస్ చేసుకుందాం. ఇటువంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.